దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు డీబీయూలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టే ఉద్దేశంతో సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ బ్యాంకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు డీబీయూలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టే ఉద్దేశంతో సామాన్యునికి సైతం అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ బ్యాంకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సహా పలు బ్యాంకుల సీఈఓలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో 2 ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వచ్చాయి. ఒకటి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అందుబాటులోకి రాగా, మరొకటి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అందుబాటులోకి వచ్చింది. పెరుగుతున్న బ్యాంకింగ్ అవసరాల నేపథ్యంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ డీబీయూల ఏర్పాటుకు విశేష కృషి చేసింది. ఈ డీబీయూల ద్వారా వివిధ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ తెరవడం, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్ తెరవడం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటివి కలిగిన డిజిటల్ కిట్లను అందజేయడం, వ్యాపారస్తుల కోసం యూపీఐ, క్యూఆర్ కోడ్, భీమ్, ఆధార్, పాయింట్ ఆఫ్ సేల్ మొదలైనవి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు డిజిటల్ సేవలకు సాధికారత తీసుకువస్తాయన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందన్నారు. పారదర్శకతను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. సామాన్య ప్రజల జీవన విధానాలను సులభతరం చేసేందుకు ఇదో ముఖ్యమైన ముందడుగన్నారు. కనీస డిజిటల్ మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం గరిష్ట సేవలను అందిస్తుందన్నారు. నూతన భారతదేశంలో బ్యాంకింగ్ సేవలు అందరికీ సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వ పథకాలు లబ్ధిని అందించడంలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టతపై ఆధారపడి ఉంటుందన్న ప్రధాని, దీనివల్ల నూతన భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా మారిందన్నారు. బ్యాంకింగ్ రంగం సుపరిపాలన, మెరుగైన సేవలను అందించే మాధ్యమంగా మారిందని పేర్కొన్నారు. దేశ ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం ప్రశంసిస్తుందన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు కొత్త ఆవిష్కరణకు ఊతమిస్తాయన్నారు. గ్రామాల నుంచి చిన్న వ్యాపారులు పూర్తిగా డిజిటల్ లావాదేవీల వైపు మళ్లాలని ప్రధాని కోరారు. आज 75 डिजिटल बैंकिंग यूनिट्स देश के 75 जिलों में धरातल पर उतर रही है। मैं इस मिशन से जुड़े सभी लोगों, हमारे बैंकिंग सेक्टर को, हमारे आरबीआई को बहुत बहुत बधाई देता हूं। साथियों, भारत के सामान्य मानवी के जीवन को आसान बनाने का जो अभियान देश में चल रहा है, डिजिटल बैंकिंग यूनिट्स उस दिशा में एक और बड़ा कदम है। ये सिर्फ एक ऐसी विशेष बैंकिंग व्यवस्था है जो मिनिमम डिजिटल इंफ्रास्ट्रक्चर से मैक्सिमम सेवाएं देने का काम करेगी। ये सेवाएं कागजी लिखापट्टी और झंझटों से मुक्त होगी और पहले से कहीं ज्यादा आसान होगी। यानी इनमें सुविधा होगी और एक मजबूत डिजिटल बैंकिंग सुरक्षा भी होगी। हमारी सरकार का लक्ष्य भारत के सामान्य मानवी को एम्पावर करना है, उसे पावरफुल बनाना है। इसलिए हमने समाज के अंतिम पायदान पर खड़े व्यक्ति को ध्यान में रखकर नीतियां बनाई और पूरी सरकार
उसकी सुविधा और प्रगति के रास्ते पर चली। आज वित्तीय लेन देन से कहीं आगे बढ़कर गुड गवर्नेंस और बेटर सर्विस डिलीवरी का भी एक माध्यम बन चुकी है। आज इस व्यवस्था ने प्राइवेट सेक्टर और लघु उद्योगों के लिए भी ग्रोथ की असीम संभावनाओं को जन्म दिया है। आज भारत में ऐसा शायद ही कोई क्षेत्र हो जिसमें टेक्नोलॉजी के जरिए प्रोडक्ट और सर्विस डिलीवरी एक नया स्टार्टअप इकोसिस्टम न बन रहा हो। आज आपको बंगाल से अगर शहद चाहिए हो या असम से आपको बैम्बू प्रोडक्ट की जरूरत हो, अगर आपको केरल से हर्ब चाहिए हो या लोकल रेस्टोरेंट से कोई पसंदीदा चीज खाने के लिए मंगवानी हो, या फिर आपको कानून से जुड़ी सलाह की जरूरत हो, हेल्थ के लिए कोई सलाह की जरूरत है, या गांव में बैठे किसी युवा को शहर के किसी टीचर से क्लास लेनी हो, डिजिटल इंडिया ने वो सब मुमकिन कर दिया है जिसकी हम कुछ साल पहले कल्पना भी नहीं कर सकते थे। దేశవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఎంఎస్ఎంఈల ద్వారా ప్రతి ఒక్కరికి సాయం చేసేలా సాంకేతిక ప్రగతిని దేశ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా అందించడం శుభపరిణామమని ప్రధాని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా శక్తిమంతులు కావాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా బ్యాంకింగ్ సేవలను చేరువ చేసినట్టు ప్రధాని తెలిపారు.